చేరువచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి మీ జీవము గల మాటలను విని నేర్చుకున్నట్టుకు వచ్చి ఉండగా మా అందరితోనూ మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం నా ప్రభువా. నా తండ్రి, మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ ఏర్పాటు మేము సంపూర్ణంగా గ్రహించుటకు మీ యొక్క నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే అంశాన్ని మనము నిర్గమకాండము ధ్యానిస్తూ నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇంకా మనము మొదటి అధ్యాయంలోనే ఉన్నాం. ఈ గ్రంథంలో మనకు 40 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఈ 40 అధ్యాయాలను ప్రధానంగా మనం విభజించుకోగలిగితే ఈ 40 అధ్యాయాలను ఒకటేమో దాసత్వం, 2 దేవుని యొక్క విమోచన లేదా రక్షణ, 3 దేవుని కొరకై ప్రతిష్ఠింపబడుట. నిర్గమకాండాన్ని మనం ప్రధానంగా విభజించుకోగలిగితే 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిదేమో దాసత్వం, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు దాసులుగా ఉండటం. 2 ఈ దాసగృహమైన ఐగుప్తులో నుండి దేవుడు వీరిని విమోచించడం, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విమోచన. ఇక 4 మూడవది దేవుని కొరకై ఇశ్రాయేలీలు ప్రతిష్ఠింపబడుట. ఎన్ని భాగాలు అన్నాను? 3. 1 దాసత్వం, 2 విమోచన లేదా రక్షణ, 3 దేవుని కొరకై ప్రతిష్ఠింపబడుట. ఆల్ రైట్. ఇందులో భాగంగా ఈ మొదటి భాగం ఏదైతే ఉందో, దాసత్వం అనే భాగం ఏదైతే ఉందో మొదటిది, దీనిలో మనం మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఒక భాగంగా పరిగణించాలి. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. ఈ మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు దాసత్వం అనే భాగం మనకు కనబడుతుంటే, ఈ 6 అధ్యాయాలలో ఇప్పుడు మనం చూస్తున్నాం మొదటి అధ్యాయం. ప్రభు చిత్తమైతే 2వ అధ్యాయాన్ని కూడా చూడడానికి ప్రయత్నిద్దాం. ఈ మొదటి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయం మరియు 2వ అధ్యాయం, మీరు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సబ్ టైటిల్ లాగా ఆలోచిస్తే, మోషే గారి జననం, దైవజనుడు ప్రవక్త అయిన మోషే గారి యొక్క జననం. మీరు ప్రొజెక్టర్ రెడీ అంటే నేను మీకు ఒక విషయం మీరు చూపించాలి. యూనిట్ గివ్ మీ ఏ సిగ్నల్. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లో ఉన్నాం. ఎక్కడో ఉన్న ఐగుప్తు దేశంలో ఇంచుమించు 1450 సంవత్సరాలు యేసు ప్రభు జననం జరగక మునుపు, అంటే క్రీస్తు పూర్వం BC 1450కి సంబంధించిన సమాచారం మనం నిర్గమకాండంలో చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే ఇందులో దేవుడు మనతో మాట్లాడి మనకు నేర్పిస్తున్నది ఏంటి అనేది సంపూర్ణంగా మనం అర్థం చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు జరిగి దేవుడికి మరింత సమీపస్తులుగా మనం మారే అవకాశం ఉంది. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆసక్తితో శ్రద్ధగా నేర్చుకోవాలి. చూద్దాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం మొదటి వచనాల నుండి మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం. ఏ భాగంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి? 3 ప్రధాన భాగాలు. 3 ప్రధాన భాగాలలో ఒకటి దాసత్వం, 2 ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించుట లేదా రక్షించుట, రక్షణ, 3 ఇశ్రాయేలీయులను దేవుని కొరకై ప్రతిష్ఠించుట, ప్రతిష్ఠింపబడిన జనాంగం, ప్రతిష్ఠించుట. ఈ 3 ప్రధాన భాగాలలో మొదటి
ప్రధాన భాగం దాసత్వం అనేది ఏదైతే ఉందో, ఈ దాసత్వం అనే దాంట్లో మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మనం పరిగణించాలి. ఈ మొదటి 6 అధ్యాయాలలో మళ్ళీ ఒక చిన్న డివిజన్, సబ్ డివిజన్, మొదటి 2 అధ్యాయాలు. ఈ మొదటి 2 అధ్యాయాలు ఏ భాగానికి సంబంధించినవి? మోషే గారి జననం, ద బర్త్ ఆఫ్ మోజెస్, ద బర్త్ ఆఫ్ మోజెస్. ఆల్రైట్, చూద్దాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం నుండి అందరూ జాగ్రత్తగా బైబిల్ చూడండి దయచేసి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను. దాను, నఫ్తాలి, గాదు, ఆషేర్. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలీయులు బహు సంతానము గల వారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ మాట మనకు చాలా అవసరం. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఎవరున్న ప్రదేశం ఇది? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఏ ప్రాంతంలో అయితే నివసించారో ఆ ప్రాంతం. మీరందరూ వింటున్నారు కదా, జాగ్రత్తగా వినాలి. కొందరు వినట్లేదు అని నాకు అనిపిస్తుంది, అందుకే మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఎంతమంది ఐగుప్తులోనికి వెళ్ళి నివసించారట ఈ లెక్క ప్రకారంగా? 70 మంది. అప్పటికే యోసేపు గారు తన 2 కుమారులు, తన భార్య, మొత్తం 4 అక్కడే ఉన్నారు. ఈ ఇశ్రాయేలీయులు బహు సంతానం గల వారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారు ఏ ప్రదేశంలో ఉన్నారు అని గత వారం చూసాం మనం. ఐగుప్తు దేశంలో ఏ ప్రదేశంలో వీరు నివసించారు? గోషేను అనే ప్రాంతంలో నివసించారు. గోషేను అనే ప్రాంతంలో నివసించారు. ఎందుకు ఈ విషయాన్ని, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అనే దగ్గర కూడా ఒక క్షణం ఆగాలి. మొదటేమో వెళ్ళినప్పుడు వారి ప్రదేశంలో ఎంతమంది ఉన్నారు? 70 మంది. 70 మంది కాస్త బాగా విస్తరించారు. విస్తరించిన తర్వాత ఆ 70 మంది కాస్త 100 అయ్యారు అనుకోండి. ఆ 100 కాస్త 200 అయ్యారు అనుకోండి. రోజు రోజుకి వారి నివాస స్థానం, ఈ గోషేన్ అనే భూభాగం ఏదైతే ఉందో, ఇది జనసాంద్రతతో నిండుకొని ఉన్నటువంటిది. జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. సోషల్ స్టడీస్లో జాగ్రఫీ, తెలుగులో జాగ్రఫీని భూగోళ శాస్త్రమా? భూగోళ శాస్త్రం, జాగ్రఫీ. అలానే కొంచెం హిస్టరీ కూడా చదివితే మనుషులు ఒక చదరపు కిలోమీటర్లో, ఒక చదరపు కిలోమీటర్ అంటే ఏంటి? 1 స్క్వేర్ కిలోమీటర్. 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఏంటి? చతురస్రం. ఇలా ఒక గీత, ఇలా ఒక గీత, ఇలా ఒక గీత, ఇలా ఒక గీత, ఓ బాక్స్. ఈ ఒక బాక్స్లో ఊహించుకుంటే చతురస్రం అంటే ఇలా 1 కిలోమీటర్, ఇలా 1 కిలోమీటర్, ఇలా 1 కిలోమీటర్, ఇలా 1 కిలోమీటర్. ఇలా ఒక బాక్స్ లాగా 1 కిలోమీటర్ని 4 వైపులా గీత గీస్తే ఆ బాక్స్లో ఎంతమంది అయితే ప్రజలు నివసిస్తారో ఆ నివసించిన ప్రజలను జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కి అని పిలుస్తారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అని పిలుస్తారు. చిన్నప్పుడు స్కూల్లో బాగా ఈ విషయాలు చదివింటే వాట్ ఈస్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అంటే అక్కడ అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఈజీ. ఆల్ రైట్. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే మీ టీచర్ చెప్పినప్పుడు, ఇప్పుడు నేను చెప్పా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ పర్ స్క్వేర్ కిలోమీటర్? స్క్వేర్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఇలా 1 కిలోమీటర్ 1 కిలోమీటర్.
ఇప్పుడు గోషెన్ అన్న ప్రాంతం మీరు త్వరగా చూపించాలి మ్యాప్లో. గోషెన్ ఒక భూభాగం గోషెన్లో ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు 70 మంది ఉన్నారు. జనసాంద్రత చాలా దట్టంగా చిక్కగా కనపడే అవకాశం ఉందా, చాలా పలచగా కనపడే అవకాశం ఉందా? చాలా పలచగా. ఒక కిలోమీటర్, ఒక చదరపు కిలోమీటర్కి 70 మంది అనుకోండి కొద్దిసేపు. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి పిల్లలు పుట్టారు, తరాలు మారాయి. 70 కాస్త 700 మంది అయ్యారు. 700 మంది కాస్త 7000 అయ్యారు. 7000 కాస్త 70,000 అయ్యారు. ఇప్పుడు జనసాంద్రత తగ్గినట్ల పెరిగినట్ల? బాగా పెరిగినట్లే. సమ్మర్ సీజన్లో చెట్లు ఇవన్నీ పిచ్చి చెట్లన్నీ ఎండిపోతుంటాయి. ఎంత బాగుందబ్బా, గ్రౌండ్ అంతా చాలా క్లియర్ అయిపోయింది అనిపిస్తుంది. మనం గింజలు వేయకుండానే, నీళ్లు పోయకుండానే, వర్షం పడగానే సమ్మర్లో ఎండిపోయిన నేల రైనీ సీజన్ వచ్చేసరికి మొత్తం పిచ్చి మొక్కలతో లేసి ఉంటుంది. మన చుట్టుపక్కల పరిసరాలు మీరు గమనిస్తే, మన ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉందనుకోండి, వర్షం పడింది అనుకోండి, వర్షాకాలంలో సమ్మర్లో ఎండిపోయి ఖాళీ కనపడినది వర్షాకాలం వచ్చేసరికి ఏవేవో పిచ్చి మొక్కలు, గుబురులు అన్నీ వచ్చి అలా మొలిచినట్లు కనపడుతుంది. తెలుసు కదా ఇవన్నీ. ఇవి నేను స్పెషల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. గుబుర్లన్నీ వస్తాయి. గుబుర్లన్నీ చిన్న చిన్న పొదలు, చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఇవన్నీ అలా వచ్చేస్తాయి. అలా పిచ్చి మొక్కలు పెరిగినప్పుడు, పొద పెరిగినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, కొంచెం అవి అలానే ఉంటే విష పురుగులు, పాములు అన్నీ వస్తాయని వాటిని తగలబెడతాం, మంట పెడతాం. ఆల్ రైట్. ఇప్పుడు నిర్గమకాండం మొదట, అసలు నిర్గమకాండము అని ఎందుకు అంటున్నాము ముందు అక్కడికి వచ్చి మళ్ళీ ఈ వచనం దగ్గరికి వస్తాను. మీరు అంతలో ఈ మ్యాప్ని రెడీ చేసి పెట్టరా ప్లీజ్. తెలుగులో నిర్గమము అంటే వెళ్ళిపోవటం, ఎక్సోడస్. మేము ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాము, వి విల్ లీవ్. నిర్గమం కాండము అంటే నిర్గమమును గురించి తెలియజేసే గ్రంథం. గ్రీకు భాషలో ఎక్సోడస్ అనే మీనింగ్ వచ్చేట్టుగా, ఇంగ్లీష్లో కూడా అదే మీనింగ్ వచ్చేట్టుగా, తెలుగులో నిర్గమము అంటే వెళ్ళిపోవటం, ఒక చోటు నుండి మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోవటం, నిర్గమం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోతున్నారు కనుక ఇదొక నిర్గమము అని పిలిచారు దీన్ని. అయితే హెబ్రీ భాషలో దీనిని ఒకప్పుడు పిలిచిండేది నేమ్స్, పేర్లు అని అర్థం ఇచ్చే విధంగా ఈ గ్రంథం ఉంటాయి. ఎందుకు పేర్లు? మొదటి అధ్యాయమే చాలా పేర్లు వచ్చాయి. ఇక్కడ ఎవరి పేర్లు వచ్చాయి? ఇశ్రాయేలు, అతని పిల్లలు, వారు ఏం చేశారు ఏంటది. పేర్లు అయితే బాగుండదు, నిర్గమం అని పెడితే బాగుంటుంది. తర్వాత కాలంలో దీన్ని నిర్గమకాండం, ఎక్సోడస్ అన్నట్లుగా దీనిని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఐగుప్తుకు? ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే, ఆదికాండంలో 46వ అధ్యాయం లేదా 45 చూద్దాం ప్రియులారా. కనాను దేశంలో ఉన్న వీరు బయలుదేరారు. ఆదికాండం 45, వెరీ ఇంపార్టెంట్ ఇదంతా. 27వ వచనం, 27, 28. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. యోసేపు సహోదరులు యోసేపు గారిని చూసి వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పారు, వాళ్ళ నాన్నకు, మేము ఒకప్పుడు అబద్ధం చెప్పాం, తమ్ముడిని జంతువులు చంపేశాయి, అడవి మృగాలు, క్రూర మృగాలని, అంత అబద్ధం, మమ్మల్ని క్షమించు, తమ్ముడు బ్రతికే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ఐగుప్తులో అని అన్ని విషయాలు వచ్చి చెప్పేశారు. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లాలి. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును,
నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచిదని చెప్పాను. అలా యాకోబు గారు సంతోషం పట్టలేక కుమారుని చూడడానికి బయలుదేరుతున్నారు. ఇప్పుడు 46 చాప్టర్ 46 వచ్చిన 46 అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అన్నాడు. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళను. ఎవరిచ్చారు హామీ? ఇక్కడ దేవుడే ఇచ్చాడు హామీ. నేను కొన్ని మాటలు చెప్తాను ఇక్కడ చదువుకున్న భాగంలో. దయచేసి మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోకపోతే వీటిని ఈ 40 రోజుల అవసరం కొరకు దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి దయచేసి అర్థం కావడానికి. 2వ వచనం 46:2, ఆదికాండము 46:2లో అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. అప్పుడు యాకోబు గారు ఇచ్చిన స్పందన లేదా జవాబు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని చెప్పి 4వ వచనంలో నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంటున్నారు. అక్కడ ఎవరు అనింది? అక్కడ దేవుడు. దేవుడు అంటున్నాడు యాకోబు గారితో, యోసేపు బ్రతికున్నాడని నువ్వు విన్నావు కదా, నువ్వు వెళ్ళటానికి ఏమాత్రం భయపడకు, నేను కూడా నీతో వస్తాను అన్నాడు. నిర్గమకాండం ప్రకారంగా ఐగుప్తులోనికి ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళిన ఇశ్రాయేలీయుల లెక్క ఎంత? 70. ఆ 70 మందితో పాటు ఇంకొకరు వెళ్ళారట. ఎవరైనా? ఆదికాండం 46 ప్రకారంగా యాకోబు నువ్వు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, నేను కూడా నీతో వస్తానన్నాడు. అంటే 70 మంది ఇశ్రాయేలు అతని సంతానము అతని కుటుంబ సభ్యులైతే ఆ 70 ప్లస్ 1 ఎవరా? 1 దేవుడు వెళ్ళాడు. అంటే కనానులో యాకోబు గారు అతని కుటుంబం నివసిస్తుంటే అన్నలు వచ్చి చెప్పారు, యోసేపు గారి అన్నలు, మన తమ్ముడు మా తమ్ముడు ఇంకా బ్రతికే ఉన్నాడు, అబద్ధం చెప్పాం, తండ్రి మమ్మల్ని క్షమించు, ఎన్నో సంవత్సరాలుగా ఈ అబద్ధంలాగా నిలిచిపోయింది, ఈరోజు ఒప్పుకుంటున్నాం, మేమే తమ్ముడిని అన్యాయంగా ఇదిగో ఇలా చేసి అమ్మేశాం, ఆ తమ్ముడు ఇంకా బ్రతికి ఉన్నాడు, నీ కొరకు రథములు పంపించాడు చూడు, నిన్ను తీసుకురావడానికి నీ కుమారుడు పెద్ద పెద్ద లగేజ్ అన్ని తీసుకెళ్ళడానికి ఏకంగా రథాలు పంపాడు. ఈ కాలంలో ఉంటే యోసేపు గారు ఏం పంపేవాళ్ళు? ఏ వోల్వో లారీలు ట్రక్కులు అన్నీ ఇచ్చి, మెర్సిడీస్ బెంజ్ కాదు ఇంకా పెద్ద కారే ఇచ్చి పంపించి, రోల్స్ రాయ్స్ లాంటి కారు పంపించి, ఎందుకంటే కంట్రీకి చాలా ఫరో తర్వాత ఉన్నటువంటి స్థానంలో ఉన్నాడు. మా నాన్నని రోల్స్ రాయ్స్లో ఎక్కించుకొని రండి నేను పెద్ద కారు పంపించి అలాంటివన్నీ చేసేవాడేమో. ఆ కాలంలో అలాంటివి లేవు కనుక యోసేపు గారు అన్నలతో ఏం పంపించాడు? రథాలను పంపించి మా నాన్నను రథం ఎక్కించుకొని తీసుకురండి అని చెప్పాడు అన్నలతో. అలా రథం ఎక్కించుకొని తిరిగి వస్తుంటే మధ్యదారిలో ఇంకా చేరుకోలేదు, యోసేపు గారిని ఇంకా చూడలేదు, మధ్యదారిలోనే దేవుడు పిలిచాడు, యాకోబు యాకోబు. నిద్రలో చిత్తం ప్రభువా చెప్పు నాయన అన్నాడు. నువ్వు ఐగుప్తునకు వెళ్ళటానికి భయపడకు, అక్కడ నీకు బహు సంతానం వృద్ధి కలుగజేసి నేను దీవించి మళ్ళీ ఒక దినం అక్కడ నుంచి తీసుకొని వస్తానన్నాడు. ఇది ఒక మాట. 2వ మాట కూడా చెప్పాడు, నీతో నేను కూడా వస్తానన్నాడు.
నేను కూడా నీతో వస్తానని చెప్పాడు. 4వ వచనం చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడికెక్కడికో కనెక్ట్ అయి ఉన్నటువంటి వచనాలు ఇవి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడాలని నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాను. ఆదికాండం 46 4వ వచనంలో నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అన్నాడు. అంటే యాకోబు గారు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా యాకోబు గారిని వెంబడించుచు పోతున్నది ఎవరు? దేవుడు పోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నిన్ను వెంబడిస్తూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను ముందెళ్తాను, నువ్వు నన్ను వెంబడించు అన్నట్లు మెసేజ్. నువ్వు పోతే నేను రావడం అనేది కాదు, నువ్వు అక్కడికి వెళ్ళకముందే నేను అన్ని ఏర్పాట్లు చేసి పెట్టింటాను అన్నట్లుగా దేవుడు ముందడుగు వేస్తుంటే తెలియకుండానే వారు ఆ బాటలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, మీరు ఆలోచించండి. ఇంకా ఐగుప్తుకి వెళ్ళలేదు 46వ అధ్యాయంలో. యాకోబు గారితో దేవుడు అన్నాడు, ఐగుప్తు కనుక నువ్వు భయపడకు, నేను వస్తాను నీతో అన్నాడు. అలా ఐగుప్తుకి వెళ్ళిపోయారు. గోషేను దేశంలో నివసించారు. ఎన్ని సంవత్సరాలు నివసించాలి గోషేను దేశంలో? మీరు 430 సంవత్సరాల వరకు ఉండాలి అక్కడ. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారితో చెప్తాడు ఒక మాట. 15వ అధ్యాయం 14, ఆదికాండం 15:14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదునే అని అబ్రహాం గారితో దేవుడు ముందుగానే చెప్పాడు. 400 years మీరు అక్కడ ఉంటారని. ఈ లెక్క మీకెందుకు చూపించాను? ఇందాక 46వ అధ్యాయంలో యాకోబు నువ్వు ఐగుప్తునకు వెళ్ళటానికి భయపడకు, నేను కూడా నీతో వస్తానన్నాడు. అంటే యాకోబు గారు అతని కుటుంబం 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే ఆ 400 years వాళ్ళతో కలిసి ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు అక్కడ. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు ప్రియులారా. నిర్గమకాండం 12 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం గురించి చెప్తున్నాడు. హౌ మెనీ ఇయర్స్ దే స్టేడ్ ఇన్ ఈజిప్ట్. నేను ఇప్పుడు చెప్పే ఈ విషయాలు మీరు కొన్ని అర్థం చేసుకోవచ్చు, కొన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు ఎక్కడ మిస్ అవ్వకూడదని చెప్పిండేదే మళ్ళీ రిపీట్ చేస్తుంటాను నేను. కొందరికి చాలా ఫాస్ట్గా అర్థమవుతుంటుంది, కొందరికి చాలా స్లోగా అర్థమవుతుంటుంది. ఫాస్ట్గా అర్థమయ్యే వాళ్ళకేమో ఈయన ఎందుకబ్బా చెప్పిండేది చెప్తున్నాడు అని మీకు బోరు కొట్టచ్చు. ఎవరికైతే స్లోగా అర్థమవుతుంటుందో, మేము ఇందాక ఏదో చెప్పాడు మాకు అర్థం అవ్వలేదు, ఇంకొకసారి చెప్తే బాగుంటుండే కదా అని అర్థం కాని వాళ్ళు అనుకుంటారు కనుక వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్పిండేది రిపీట్ చేస్తుంటాను. ఎవరికైతే ఫాస్ట్గా అర్థమవుతుంటుందో వేస్ట్ కుందరా ఇదంతా బోర్ కొడుతుంది అని మాత్రం అనుకోకండి. మన అందరి బాధ్యత అందరికి అర్థం అవ్వాలి, అందరం పరలోకానికి వెళ్ళాలి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు వెళ్ళేటప్పుడు కొందరు నడవలేక వృద్ధాప్యం వచ్చో లేకపోతే పసిపిల్లలు, మీరు నడవలేకపోతున్నారు కదా ఈడే పడి ఉండని అని వదిలిపెట్టలేదు. మొత్తం అందరినీ పిల్ల జల్లను వృద్ధులను అందరినీ పశువులను మొత్తం అందరిని తీసుకొని వెళ్ళిపోయారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు పూర్తిగా. ఇక్కడ కూర్చున్న మనకు కూడా అదే మనసు ఉండాలి. కొందరు చాలా వేగంగా అర్థం చేసుకోవచ్చు చెప్పిన వెంటనే, కొందరికి రెండోసారి చెప్తే అర్థమవుతుంది, ఇంకొందరికి 3-4 సార్లు చెప్తే అర్థమవుతుంది. అందుకే ఒక క్లాస్ రూమ్లో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎగ్జామినేషన్స్లో రిజల్ట్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారుగా పిల్లలు. రిజల్ట్స్ వచ్చినప్పుడు కొందరికి A+ గ్రేడ్ వస్తుంది, కొందరికి A వస్తుంది, కొందరు B వస్తుంది, కొందరు C వస్తుంది, కొందరు D వస్తుంది. D ఉందో లేదో నాకు తెలియదు. D ఉందా? ఉండొచ్చేం. ఆల్ రైట్, మీరు రెడీనా? రెడీ? ఆల్ రైట్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూద్దాం. ప్రస్తుతానికి మనం దేని గురించి వింటున్నామో మీకు అర్థం అవ్వాలి. లెట్స్ గో టు హైదరాబాద్. మనం హైదరాబాద్లోనే ఉన్నాం. అక్కడ చూపించండి మ్యాప్లో, వేర్ ఈజ్ హైదరాబాద్. చూస్తున్నారుగా, అందరికి కనబడుతుంది. ఇది ఏ దేశమో గుర్తుపట్టగలరా ఎవరైనా? ఎవరు చెప్పట్లేదు పిల్లలు. మన దేశమే, ఇండియా. చూడండి అక్కడ హైదరాబాద్. మనం ఇండియాలో ఉన్నాం. మీకు కనపడుతున్నది ఒక భూగోళం. ఇండియా నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు పాకిస్తాన్ కనబడుతుందా? పాకిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్,
లాస్ట్లో ఉన్న వాళ్ళకి కనబడుతుందో లేదో నాకు తెలియదు. చూసారా, ఆఫ్ఘనిస్తాన్ పక్కన మనకు ఇరాన్ కనబడుతోంది. ఇరాన్ అక్కడే, దట్ ఈజ్ ఇరాన్. ఇరాన్ దాటుకొని కొంచెం అట్లా లెఫ్ట్కి వెళ్తే మీకు సిరియా కనబడుతుంది. సిరియా, ఇరాక్ కూడా ఉంది చూసారా. ఇరాక్ సద్దాం హుస్సేన్ది చనిపోయాడు కదా, పట్టుకున్నారుగా బాగ్దాద్, ఆ ఇరాక్. అదైపోయిన తర్వాత మీకు సిరియా పైన ఎప్పుడు చంపుకోవడమే సిరియాలు. దాని కింద లెబనాన్ ఉంది చూసారా, లెబనాన్. ఆ లెబనాన్ నుంచి కిందికి వస్తే మీకు డమస్కస్ కనబడుతోంది. పాయింట్ రాదు కదా, డమస్కస్ పైన డమస్కస్. లెబనాన్ కింద కొంచెం రైట్లో డమస్కస్. దమస్కు పౌలు గారిని దేవుడు పట్టుకున్నది ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడే. దమస్కు కింద మీరు కిందికి వస్తే జెరూసలేం. యెరూషలేం అంటే ఇప్పుడు మనకున్నటువంటి జెరూసలేం. ఆ యెరూషలేం నుండి అలా కొంచెం లెఫ్ట్ తిరుగుతూ వస్తే కైరో కనబడుతోంది మీకు. గ్రీన్ కలర్లో భూభాగం అంతా పచ్చగా చూసారా. ఆల్ రైట్, మీరు ఒక పని చేయండి, మౌస్ పాయింటర్ తిప్పుతున్న వాళ్ళు యెరూషలేము, కైరో ఈ ప్రాంతాన్ని ఒక పెద్ద సర్కిల్ లాగా చూపించగలరా? వెరీ గుడ్. జెరూసలేం అనేదే ఇశ్రాయేలీల దేశం. యాకోబు గారు ఆ కనాను దేశంలో నుండి తన పిల్లలతో నడుచుకుంటూ, అదే రథం ఎక్కి దిగుతూ కిందికి అలా నడుచుకుంటూ అంటే ఆ రథాలతో వస్తూ అలా లెఫ్ట్కి వెళ్ళి ఆ గ్రీన్ కలర్లో కనబడుతుంది చూసారా భూభాగం. ఆ గ్రీన్ కలర్లో కనబడుతున్న ఆ భూభాగమే మనం అప్పటి నుంచి చూస్తున్నటువంటి గోషేను భూభాగం. దీన్ని దగ్గరగా ఇంకొక ఇమేజ్ పంపించాను మీకు, అది చూపించండి. చూసారా, అది గోషెన్, ల్యాండ్ ఆఫ్ గోషెన్. జెరూసలేం నుండి అది గోషెన్. ఇక్కడ జరుగుతున్న సంఘటనను మనం నిర్గమకాండంలో చూస్తున్నాం ప్రస్తుతానికి. ఆర్ యూ క్లియర్ ఎవ్రీబడి? ఎక్కడున్నాం, ఏంది గోషెన్ అంట, ఎక్కడుందో ఈ గోలంతా అనుకునేవారు. మీరు వింటున్నది అదే. దేవుడు వీరిని వెంబడించాడు, లేదా దేవుని వెంట వీరు వెళ్ళారు అని అనుకోవచ్చు. ఎందుకంటే వారు వెళ్తుంటే దేవుడు తోడుగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మనం దీన్ని. వచ్చేద్దాం నిర్గమకాండము 1వ అధ్యాయం. గోషెన్ ఎక్కడుందో అర్థమైందిగా మీకు ఇప్పుడు, ద ల్యాండ్ ఆఫ్ గోషెన్. అయితే ఒక 1 month క్రితం నేను మీకు హైదరాబాద్లో గోషెన్ థీమ్ పార్క్ అని ఒకటి ఉంది, మనం వెళ్ళాలి అని చెప్పాను. మీకు గుర్తుందా? ఇక్కడేమో అదొక థీమ్ పార్క్. అది హైదరాబాద్లో ఉన్నదేమో పార్క్, ఇదేమో అసలైంది. ఇక్కడ నిర్గమకాండంలో చోటు చేసుకున్న సంఘటనలను హైదరాబాద్లో ఒక చిన్న సెటప్ లాగా ఒక పార్క్ ఏర్పాటు చేసి అక్కడ ఏం జరిగిందో చూపిస్తాం మీకు. 3Dలో 2Dలో 4Dలో అన్నట్లుగా ఒక పార్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం థియరీ వింటున్నాం. ప్రభు చిత్తమే అన్ని అనుకూలమైతే రాబోయే రోజుల్లో ఈ 40 రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత మనం పార్క్కి వెళ్ళి చూడొచ్చు. మరి ఆ హైదరాబాద్లో ఉన్న పార్క్ నిజమా? ఇది నిజమా? ఇది నిజం. ఇది ఒక సెటప్ హైదరాబాద్లో ఉన్నది. ఆల్ రైట్ ఎవ్రీబడి, వచ్చేయండి నిర్గమకాండం 1వ అధ్యాయం. మళ్ళీ 7వ వచనం దగ్గరే నేను ఆగుతున్నాను. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఏ ప్రదేశం? మీరు మ్యాప్ తీసేశారు, మళ్ళీ గోషెన్ చూపించండి. వారున్న ప్రదేశము చాలా దట్టంగా ప్రజలతో నిండుకుపోయింది. ఒకప్పుడు 70 మంది వెళ్ళారు. 70 మంది కాస్త ఇంకా కొంచెం పెరిగారు. రాను జనసాంద్రత అంతా ఎలా ఉంటుంది? అది చాలా చిక్కగా ఉంటుంది. చిక్కగా అంటే అర్థం ఏంటి? దగ్గర. మీరు గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలకు వెళ్తే రోడ్లు చాలా విశాలంగా కనబడతాయి. అదే ఇక్కడ పక్కన ఉన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళండి, గల్లీలన్నీ ఎలా ఉంటాయి? చాలా దగ్గర, కనీసం కారు కూడా పోలేని పరిస్థితి అంతదాకా. ఒకప్పుడేమో రథాలు, గుర్రాలు అన్నీ చక్కగా తిరిగిన ప్రాంతాలు అయి ఉండొచ్చు చార్మినార్. రోజుకి వాళ్ళ పాపులేషన్ పెరిగింది, దగ్గరికి అయిపోయారు. అలా దగ్గర ఒకరొకరు అసలు స్థలమే లేకుండా ఉన్నారనుకోండి, ఇదంతా ఒక గుబురులాగా అనిపించదా? ఒక చిన్న పొదలాగా అనిపించదా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు గుబురు పొద అని అంటున్నానంటే,
దేవుడు మనుషులను అప్పుడప్పుడు మనకు నేర్పించిన వాటిలో చెట్లతో పోల్చాడు, మొక్కలతో పోల్చాడు. ఉదాహరణకు న్యాయాధిపతుల పుస్తకం. న్యాయాధిపతుల పుస్తకంలో 7వ అధ్యాయం. ఇక్కడ మొదటి వచనంలో మనకు అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ అని మనకు గిద్యోను గారి సందర్భం కనపడుతుంది. గిద్యోను గారికి ఉన్న మరో పేరే యెరుబ్బయలు. 2 పేర్లు, యెరుబ్బయలు మరియు గిద్యోను. ఇప్పుడు 9వ అధ్యాయానికి రండి. కొద్ది రోజుల తర్వాత గిద్యోను గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తుంటే 9వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులకు అందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకున్నానని పలుకుడానని. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అబీమెలెకు తట్టు త్రిప్పుకునేది. ఒక వ్యక్తి కనపడుతున్నాడు, అతని పేరు అబీమెలెకు. ఆ అబీమెలెకు తన తల్లి సహోదరులందరినీ చంపేస్తాడు. 5వ వచనం చూద్దాం, 4-5 వచనాలు. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకునేను. వారు అతని వశమును నుండిరి. తర్వాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను, తల్లి కుమారులు కాదు, యెరుబ్బయలు కుమారులు, క్షమించాలి, యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను. అప్పుడు యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకోలేదు. ఆ కాలంలో ఒక మనిషికి చాలామంది భార్యతో పాటు ఉపపత్నులు అలా ఉండటం ఆ కాలంలో ఉండిపోయింది. చాలామంది బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డలలో ఒక వ్యక్తికి నేనే రాజుగా ఉండాలి, ఇంకెవరు ఉండకూడదని తన తండ్రికి పుట్టిన పిల్లలందరినీ చంపేస్తాడు. లాస్ట్ ఒక చిన్న కుమారుడు మాత్రమే తప్పించుకుంటాడు. ఆ చిన్న కుమారుని పేరేంటి? 5వ వచనంలో యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నానని యోతాము. ఈ యోతాము కొన్ని మాటలు మాట్లాడతాడు. 9వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. 7వ వచనం, అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినను. ఇక్కడ మొదలు పెడుతున్నాడు. చెట్లు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోతాము అనే వ్యక్తి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మనుషులను అక్కడక్కడ చెట్లతో పోల్చి పలికిన సందర్భాలు ఉన్నాయి. మనిషే చెట్టు అని నేను అనట్లేదు. నీ ముఖం చంద్రబింబం అంత అందంగా ఉంది అనేది మనం చిన్నప్పుడు ఎప్పుడో విన్నాము, ఒక పొడుపు కథ లాంటిది. ఇట్లాంటిది నీ ముఖము చంద్రబింబం అంత అందంగా ఉంది అని అంటే నిజంగానే చంద్రుడు అయిపోతుందా ఆవిడ? కాదుగా. యు ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అ మూన్, యాజ్ మూన్ అని మీనింగ్. అది యు ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ మూన్ అని మీనింగ్, కంపారిజన్. అలానే ఇక్కడ యోతాము అనే వ్యక్తి మనుషులను, చెట్టును ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినను. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకునవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడిగారట. అప్పుడు ఒలివ చెట్టు, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలం నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను.
అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్నినాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయను చెట్లతో చెప్పారు. ఇక్కడ యోతాము అనే వ్యక్తి తన సోదరుడైన అబీమెలెకు మిగిలిన అందరినీ చంపేశాడు కదా, మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఓ షెకెము ప్రజలారా, మీ మీద పరిపాలన చేయటానికి మీరు ఎంచుకున్నారే అబీమెలెకు అనే వ్యక్తి, అతను మంచోడు కాదు, ముండ్ల చెట్టు లాంటివాడు. మీ మీదనే పడి మళ్ళీ మీకే గాయ చేస్తాడు, మిమ్మునే గాయపరుస్తాడు అని చెప్పి యోతాము అనే ఈ వ్యక్తి తన సోదరుడైన అబీమెలెకు గురించి అతను ఒక ముండ్ల చెట్టు అని చెప్పాడు. అక్కడ మనిషిని చెట్టుతో పోలుస్తున్నాడు అని చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. అలానే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని పిలిచాడు. ఇశ్రాయేలు వంశం అట దేవునికి ఒక ద్రాక్ష తోట అట. ఇలానే విలాపవాక్యములు పుస్తకానికి వెళ్తే విలాపవాక్యములు 4వ అధ్యాయం విలాపవాక్యములు 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. విలాపవాక్యములు 4:8, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను అని, మనుషులను కర్ర వంటిదాయను అని మనిషి దేహం గురించి మాట్లాడుతున్నాడు. కర్ర, చెట్టు, ఈ పదాలు చూడండి. కర్ర, చెట్టు ఇలాంటి పదాలతో మనుషులను ఉద్దేశించి ఒక ఎగ్జాంపుల్ తీసి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది కదా, మీరు క్యాచ్ చేయగలుగుతున్నారు కదా. ఎందుకు ఇవన్నీ చెప్పాను? ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి రండి, మీకు మ్యాటర్ అర్థమవుతుంది ఎందుకు చెప్పాను. నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అనే మాట. ఇప్పుడు ఇది గోషేను దేశం. ఈ గోషేను దేశంలోకి కొద్దిసేపు చెట్లు అని అనుకుందాం, కొద్దిసేపు ఇందాక మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎన్ని చెట్లు వెళ్ళాయి? 70 చెట్లు వెళ్ళాయి. 70 మంది వెళ్ళారుగా. 70 మంది వెళ్తే గోషేనులోనికి ఇప్పుడు ఎంతమంది చెట్లు వెళ్ళారు? ఎన్ని చెట్లు వెళ్ళాయి? 70 చెట్లు వెళ్ళాయి. 70 చెట్ల తర్వాత బాగా విస్తరించారు. ఇప్పుడు చెట్టు పెరిగిందా తగ్గిందా? స్థలం మాత్రం అదే, గోషేను అనే స్థలమే. స్థలం ఎప్పుడైనా సైజు పెరుగుతుందో చెప్పండి? మన ఇండియా, మనకు కూడా ఒక భూభాగం ఉంది. మనం జనాభా బాగా విస్తరిస్తున్నామని మీరు పెరుగుతున్నారు కదా, నేను కూడా పెరుగుతాను లేని నేల ఏమైనా పెరుగుతుందా? నేల పెరగదు, ఎక్కడున్న నేల అలానే ఉంటుంది. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇలా కనాను దేశం నుండి 70 మంది వెళ్ళారు, గోషేను ప్రాంతానికి వెళ్ళారు. మొదట వెళ్ళినప్పుడేమో 70 మంది, ఆ తర్వాత ఎంతమంది అయిపోయారట? వీరు బయలుదేరే సమయానికి ఎంతమంది ఉన్నారట? 12వ అధ్యాయం దగ్గరికి వద్దాం ఒకసారి. నిర్గమకాండం 12, ముప్పై 37వ వచనం. నిర్గమకాండం 12:37, అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలకు ఒక కాల్బలం ఎంతమంది? 6 లక్షలు. అమ్మా, 70 ఉన్న చెట్లు ఇప్పుడు ఎన్ని చెట్లు అయ్యాయి? 6 లక్షల చెట్లు అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈ చెట్లన్నీ మనం ఒకవేళ పైన హెలికాప్టర్ వేసుకున్నో లేదా ఎత్తైన కొండ మీద దగ్గరికి వెళ్ళి చూస్తే
ఈ ఈ చెట్లన్నీ ఆ గోషేను దేశంలో ఎలా కనపడతాయి చెప్పండి? చాలా దూరం 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 ఉన్నట్లుంటుందా? చాలా దగ్గరగా చిక్కటి అడవిలా కనిపిస్తుంటుందా? చాలా చిక్కటి దట్టమైన అడవిలా కనపడుతుంటుంది. అక్కడ వీరులు మాత్రమే 6 లక్షలు, ఇంకా పిల్లలు, స్త్రీలు, వృద్ధులు ఎంతమందో తెలియదు మనకు. అంటే ఇప్పుడు ఈ గోషేను భూభాగంలో దేవుడు వీరిని ఏం చేశాడట? ఒకసారి చూద్దామా ప్రియులరా? మీరు దయచేసి నాతో కలిసి బైబిల్ తిప్పండి. కీర్తనల గ్రంథము 44వ కీర్తన. కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇది కనాను దేశంలోకి సంబంధించిన వచనం అయినప్పటికీ దేవుడు 44 కీర్తన 2వ వచనంలోని మొదటి లైన్లో మా పితరులను నాటితివి అనే పదం ఉంది అక్కడ. మా పితరులను నాటితివి. ఆ వచనమేమో కనానుకి వెళ్ళిన తర్వాత సంబంధించిన వచనం అయితే, యోసేపు గారు ఐగుప్తులో ఉండగా యాకోబు గారిని తన కుటుంబాన్ని దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తు తీసుకెళ్ళాడు. 44 కీర్తన 2వ వచనం, సామ్ నంబర్ 44 వర్స్ నంబర్ 2. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. మా పితరులను నాటితివి అనే పదాన్ని ఉపయోగించాడు. ఎలాగైతే ఐగుప్తులో ఉన్న ప్రజలను తీసుకెళ్ళి ఇశ్రాయేలీయులను కనానులో దేవుడు నాటాడో, 430 ఇయర్స్ బిఫోర్ ఏం జరిగింది? యాకోబు గారు తన కుటుంబంతో కనానులో ఉండగా యోసేపు గారు ఐగుప్తులో ఉన్నాడని యాకోబు గారి కుటుంబాన్ని తీసుకెళ్ళి గోషేను ప్రాంతంలో పెట్టాడు ఐగుప్తులో. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పాడు? యాకోబు, నువ్వు భయపడకు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబం బాగా విస్తరిస్తుంది అని చెప్పాడు. అక్కడ వాగ్దానం చేశాడు. 46 ఆదికాండం 46 3వ వచనంలో, నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని గొప్ప జనముగా చేశాడు. 70 చెట్లను నాటితే ఎన్ని చెట్లు అయ్యాయి ఇప్పుడు అక్కడ? 6 లక్షలు ఓన్లీ వీరులే. మిగిలిన వారు నేలైతే విస్తరించలేదు కదా. ఒక పూల మొక్క నాటడానికి ఒక తొట్టి కొన్నాం అనుకోండి, దానిలో కొంచెం వేసిన తర్వాత రోజు రోజుకి అది బాగా ఇట్లా విస్తరించిందంటే అప్పుడు మనకేమనిపిస్తుంది? తొట్టిలో స్థలం సరిపోవట్లేదు అనిపిస్తుంది. అవునా? అంటే ఐగుప్తు దేశంలో వీరు ఎలా పెరిగారు? దగ్గర 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 ఒక దట్టమైన ఒకలాగా పొదలాగా దగ్గరగా వచ్చేసారు. అంతే కదా. ఒకటేదైనా దగ్గర దగ్గర చేయి పెట్టడానికి కూడా స్థలం లేనంతగా చెట్టు పెరిగిందనుకోండి, అది చెట్టులాగా లేదు, ఒక పొదలాగా ఉందని అనిపిస్తుంటుంది. నిజమా? వచ్చేద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 8వ వచనం. వారున్న ప్రదేశం ఇప్పుడు ఎలా పెరుగుతుంది? దట్టమైన చెట్లు, పైనుంచి చూస్తే ఏదో చాలా దగ్గర దగ్గర ఉన్న దట్టమైన అరణ్యంలా కనబడుతుంది. 8వ వచనం నుండి చూద్దాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఎంత పెరిగిపోయారు! 70 మంది వచ్చారని తెలిసింది. వీళ్ళేమో చాలా దట్టంగా పెరిగిపోయారు. వాళ్ళ భూమి నిండిపోయింది అక్కడ. వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో నేను. అప్పుడు ఫరో ఆలోచించినటువంటి విధానం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామసేసను పట్టణములను కట్టిరి. అది చూస్తున్నారా మీకు మ్యాప్లో? గోషేను దిగువ భాగంలో పితోను రామసేసు అని 2 కనపడుతున్నాయి. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కట్టారట. దేని కొరకు కట్టారు? ధాన్యమును నిలువ చేయటానికి. ఇంకా చెప్పాలంటే 11వ వచనం మీద మీరు ఒకసారి ధ్యానం ఉంచితే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు అనంటే ఎప్పటి నుంచో ఏదో భారం పెట్టారు వీళ్ళ మీద. ఆదికాండంలో అబ్రహాము గారికి 15వ అధ్యాయంలో చెప్పాడు,
400 సంవత్సరాల వారికి దాసత్వం ఉంటుంది అని. అంటే ఆల్రెడీ ఎంతో భారమైన పనులు చేస్తున్నారు. ఆ భారమైన పనులను ఇంకా ఎక్కువ చేశారు ఈ ఫరో అతని ప్రజలు. 12వ వచనం. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, వినాలి జాగ్రత్తగా. ఈ 12వ వచనం మీరు ఆలోచించాలి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఈ గోషేను దేశంలో పెరుగుతున్న చెట్లను ఎంత నరికివేద్దామని, లేకుండా చేయాలని ఐగుప్తీయులు ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళు అనగదొక్కే కొద్దీ ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారట? పెరుగుతున్నారు, నశించిపోలేదు. 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఎవరికైనా నిద్ర వస్తుంటే కొంచెం అలర్ట్గా ఉండండి. మిమ్మల్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయాణంలో లాస్ట్ వరకు మీరు ఉండలేదనుకోండి, నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. 13వ వచనం. ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, మీరు ఓపిక కూర్చోవాలి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. 12వ వచనాన్ని మాత్రం మర్చిపోకండి మీరు. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏంటబ్బా వీళ్ళని ఎంత తొక్కేస్తుంటే అంత పెరుగుతున్నారు ఏంటని. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఏంటబ్బా ఈ గొడ్డు చాకరీ అన్నట్లు అయిపోయింది వారి జీవితం. ఇట్లా ఏ పని కాదు కానీ ఫరో 2 స్త్రీలను పిలిపించాడు దగ్గరికి. వారు 15వ వచనంలో కనబడతారు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పుయాను, హెబ్రీయుల మంత్రసాలతో మాట్లాడి, మీరు ఇశ్రాయేలు స్త్రీలు శిశువులకు జన్మనిచ్చేటప్పుడు మీరే కదా అక్కడ ఉండేది, దగ్గరుండి డెలివరీ చేస్తారు కదా, మీరు ఓ పని చేయండి. పిల్లలు పుట్టిన వెంటనే ఆడపిల్ల అయితే బ్రతికించండి, మగబిడ్డ అయితే మాత్రం చంపేసేయండి అని 2 మంత్రసానులకు చెప్పాడు. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తాంగా మనము డెలివరీ కొరకు. ఆ కాలంలో డెలివరీ టైంలో మంత్రసానులు ఇంటికి అనుభవజ్ఞులైన స్త్రీలను పిలిపించి డెలివరీ కంప్లీట్ చేసేవాళ్ళు. అప్పుడు 16వ వచనంలో, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, మర్డర్ చేసేయండి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. ఏమిటి దీనివల్ల ప్రయోజనం? మగబిడ్డలందరూ చనిపోతే రాబోయే కాలంలో ఇశ్రాయేల్లో జనాంగం అనేది ఉండదు. అప్పుడు అక్కడ పుట్టిన అమ్మాయిలు ఐగుప్తీయులకు వివాహం చేయబడి చివరికి ఇశ్రాయేల్లో జనాంగమే లేకుండా కనుమరుగైపోతుంది. ఏం ఆలోచన చూడండి వీళ్ళది. ఇది కూడా ఒక సాతాన అపవాది తలంపు. ఎందుకంటే యేసు ప్రభు రావాలి అనంటే యూదా గోత్రం బ్రతికుండాలి. యూదా గోత్రం ఎవరిలో ఉంది? ఇశ్రాయేలులో ఉంది. ఇశ్రాయేలు లేకపోతే యూదా చనిపోతాడు. యూదా లేకపోతే యేసు ప్రభు ఎందుకు వస్తాడు? యేసు ప్రభు రాకుండా ఉండాలంటే ఐగుప్తులో వీరిని అంతమొందించాలని సాతానుడు ఫరోలో ప్రవేశించి యేసు ప్రభు భూమి మీదకి రాకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫరో మంత్రసానులను పిలిపించి ఇశ్రాయేలులో మగబిడ్డ పుడితే చంపేసేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని. ఎంత ఘోరం జరుగుతుంది చూడండి. ఇక్కడ ప్రభువును హతమార్చుటకు ఏనాటి నుండో జరుగుతున్న ప్రణాళిక. ఈ 40 రోజులు ప్రభు శ్రమల గురించి వింటున్నాగా. అసలైన శ్రమలు ఏనాటి నుంచో ప్రారంభమయ్యాయి. అయితే 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునేయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. వాళ్ళు చాలా తెలివిగా, ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకముందే వీరు ప్రసవించి ఉందరు అని వారు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరు అని వారితో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. అలా దేవుడి మేలు చేత ఇశ్రాయేలీయులు విస్తరించి మిక్కిలి ప్రబలెను అనుంది. అక్కడ చెట్లు ఏమవుతున్నాయి? ఇక్కడ గోషేన్లో దట్టంగా తయారవుతున్నాయి. వీళ్ళు ఎంత విస్తరిస్తుంటే ఐగుప్తు రాజైన ఫరో అతని జనాంగం అంతగా నలగొడుతున్నారు. చూద్దాం 20-21. ఆ జనము మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున
ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. అయితే ఫరో హెబ్రీలులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడు. వీరు ఎలాగో చంపట్లేదు, మీరు చాలా త్వరగా డెలివరీ చేసేస్తున్నారట. వీళ్ళు దగ్గరికి రాకమనిపే, సరే మీ ఇంట్లో ఎవరైనా మగబిడ్డ పుడితే నది పోతుంది కదా, అక్కడ చూసారా గోషెను ప్రాంతంలో గీతలు కనబడుతున్నాయి, ఒకటి కుడికి ఒకటి ఏడు, అదంతా నైల్ నది, రివర్ నైల్. అది దాంట్లో పడేసేయండి అన్నట్లుగా నీళ్ళలో పడేయమని చెప్పారు. ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులకు అందరికీ ఆజ్ఞాపించింది. ఇంతటితో మొదటి అధ్యాయం క్లోజ్. ఇప్పుడు రెండో అధ్యాయానికి. అమ్మ మొదటి అధ్యాయం అయిపోయింది, పంపించేస్తాడు అనుకున్నారేమో. ఈరోజు లేట్ అవుతుందని చెప్పా. సెకండ్ చాప్టర్కి వద్దాం. ఉంటారా? ఓపిక ఉందా? ఒక 10 నిమిషాలు కూర్చోడానికి ఎవ్రీబడి? రోజు త్వరగదులు పెట్టాగా, ఈరోజు కొంచెం. రెండవ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకోనండి. లేవి వంశస్థుడు ఎవరు? లేవి. గత వారం చూసాము, యాకోబు గారికి లేయా గారికి జన్మించిన పిల్లల్లో మొదటివాడు రూబేను, రెండవ వాడు షిమ్యోను, మూడవ వాడు లేవి. ఈ లేవికి పుట్టినటువంటి కుమారుల్లో ఒక కుమారుడు, ఆ కుమారుడే లేవి కుమార్తెను వివాహం చేసుకొని పిల్లలను కన్నాడట. ఆ పిల్లలే ముగ్గురు, ఒక కూతురు, 2 మగబిడ్డలు. ఇంతకు వీరెవరు తెలుసుకోవాలనుకుంటే సంఖ్యాకాండంలోకి వెళ్ళాలి. ఈరోజు లేట్ అవుతుందనే మీరు రేపు చర్చకు రావడం మానేయకండి. మీరు అలా మానేసేపాటైతే మిమ్మల్ని ఇప్పుడే వదిలేస్తాను. వెళ్ళాలనుకున్న వాళ్ళు దయచేసి చేయెత్తండి. మిమ్మల్ని బట్టి 1, 2, 3 చేయెత్తినా అందరినీ వదిలేస్తాను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే చేయెత్తి మేము పబ్లిక్లో అవమానం అవుతాం అనుకుంటే అయితే సంఖ్యాకాండం 26. మరి 40 అధ్యాయాలండి, ఇప్పటికే 4-5 రోజులు అయిపోయింది, వినాలి కదా. సంఖ్యాకాండం 26. ఎందుకు వచ్చాం సంఖ్యాకాండానికి? నిర్గమకాండం 2లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడట. ఇంతకు వీళ్ళు ఎవరని చూస్తే సంఖ్యాకాండం 26 57వ వచనం నుండి చూద్దాం. వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు, గెర్షోను వంశస్థులు; కహాతీయులు, కహాతు వంశస్థులు; మెరారీయులు, మెరారీ వంశస్థులు. అలా లేవికి 3 కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి. 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. అండర్లైన్ దిస్. మోషే గారి మమ్మీ పేరు ఇది, మోషే గారి మదర్. యేసు ప్రభు తల్లి పేరేంటి చెప్పండి? మరియా. బాప్తిస్మిచ్చి యోహాను గారి పేరేంటి? వారి తల్లి పేరేంటి? బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లి పేరు ఎలిజబెత్. మోయాబీయురాలైన స్త్రీ, నీ దేవుడే నా దేవుడు అని వెంబడించినటువంటి స్త్రీ పేరేంటి? రూతు. వెరీ గుడ్. అబ్రహాము గారి భార్య పేరేంటి? ఇస్సాక్ గారి భార్య పేరేంటి? కష్టమైపోతుంది, రిబ్కా. అలానే ఇలాంటివి ఎలాగైతే ఉన్నాయో పేర్లు, మోషే గారి తల్లి పేరు ఇక్కడ దొరుకుతుంది మనకు. ఆవిడ పేరు యోకెబెదు. ఎందుకు ఈ తల్లి పేరు, ఈ తండ్రి పేరు మనకు అవసరం? ఇవన్నీ చదువుకోవడం మనకు చాలా నిర్లక్ష్యం. ఎప్పుడు పెద్ద చదివినా పట్టించుకోం. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ ఆపి కూర్చోబెట్టి చెప్తున్నాను నేను మీకు. 59వ వచనం, సంఖ్యాకాండం 26, 59. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియకు మిరియామును కనెను. ప్రియులారా, మీకు ఇంకా ఆసక్తి ఉంటే ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తెలుసుకోండి. ఇది సంఖ్యాకాండం 26 అలానే పెట్టి, లేవికి జన్మించినటువంటి పిల్లలు 3 అని చెప్పాక, ఎవరి 3? మేరారి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6. మనం 1 ఇయర్కి ఒక్కసారే కదండి 40 రోజులు కలిసేది. కొంచెం మనం లేట్ అయినా కూర్చొని చక్కగా నేర్చుకుందాం. ఈరోజు మీకు ఎవరిని పరిచయం చేస్తున్నాను? మోషే గారి పేరెంట్స్. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. చూస్తున్నారా? 3 కొడుకులు. ఎవరికి? లేవి గారికి. లేవి ఎవరు? మాకేం తెలుసండి ఈయన అనుకున్నారు.
లేవి గారు ఎవరనంటే యాకోబు గారి కుమారులలో మూడో కుమారుడు. లేవికి ముగ్గురు కుమారులు. మూడు మూడు గుర్తుంటే చాలు. యాకోబు గారికి మూడో కొడుకు లేవి, ఆ మూడో కొడుకు ముగ్గురు కొడుకులు గెర్షోను, కహాతు, మెరారి. ఆల్ రైట్, ఆడ పేర్లు చూసారుగా. ఇప్పుడు సంఖ్యాకాండం 26కు రండి. సంఖ్యాకాండం 26 59వ వచనంలో కహాతు అమ్రామును కనెను. లేవి కుమారుల్లో కహాతు. అమ్రాము అనే ఈ కుమారుడు యోకేబెదును చేసుకున్నాడట. ఈ యోకేబెదు ఎవరట? లేవి కుమార్తె. అంటే అమ్రామ్ అనే వ్యక్తి వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాడు. అంటే అమ్రాము అనే వ్యక్తి ఎవరిని వివాహం ఆడినట్లు? మేనత్తను వివాహం ఆడాడు. అంతే కదా. ఆ వచనాలు చూడండి. అక్కడ వరుస మీ దగ్గర పెన్ను పేపర్ ఎలాగ ఉంది కదా, ఒక సీక్వెన్స్ చెప్తాను. లేవికి కుమారుడు కహాతు, రాసుకోండి. లేవికి కుమారుడు కహాతు. ఆ కహాతు కుమారుని పేరు అమ్రాము. అంటే లేవికి అమ్రాము ఏమవుతాడు? నాకు ఒక కొడుకు పుట్టాడండి, వాడికి పెళ్లి చేశాను, వాడికి ఒక కొడుకు పుట్టాడు, నాకేమవుతాడు? మనవడు అవుతాడు. లేవి కుమారుడు కహాతు అయితే కహాతు కుమారుడు అమ్రాము. లేవికి అమ్రాముకు సంబంధం ఏంటి? ఇప్పుడు తాత మనవడు అమ్మాయ వచ్చారు. మీరు ఈరోజు లేట్ కుదురుతున్నారు, మీరు మేము చెప్పకపోతే పంపించేస్తారు అని చెప్పకుండా ఖాళీ కూర్చున్నారేమో. మీరు చెప్పకపోతే ఇంకొక గంట కూర్చోబెడతాను. ఆల్రైట్, జాగ్రత్తగా కూర్చోండి. ఈ మనవడు లేవి కుమార్తెను చేసుకున్నాడట. లేవి కుమార్తె లేవి మనవడికి ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఒక చెల్లెలు ఉందండి. నా చెల్లెలు నా కొడుకు ఏమవుతుంది? మేనత్ అవుతుంది. మా నాన్న నా కొడుకు ఏమవుతాడు? మా నాన్న నా కొడుకు తాత అవుతాడు. మా తాతకు ఒక కూతురు ఉందనుకోండి, మా తాతకు ఒక కూతురు, మా నాన్నకు కొడుకు నేను, మా నాన్నకు కొడుకు నేను మా నాన్న కొడుకు ఎలాగనో మా నాన్నకు ఒక కూతురు కూడా ఉంది. మేమిద్దరము అన్నా చెల్లెళ్ళం. మా నాన్నకు కూతురు, నాకు కొడుకు. 59 మళ్ళీ చదవండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబెతు. ఆమె లేవి కుమార్తె అని ఉంది అక్కడ. అమ్రాము భార్య పేరేంటి ఇప్పుడు? ఆయన ఉందిగా రిలేషన్షిప్. ఆయన ఉంది చూడండి, చార్ట్ ఎంత బ్యూటిఫుల్గా చూడండి. లేవి కింద గెర్షోను, కహాతు, మెరారి, తర్వాత డాటర్ యోకేబెత్. లేవి కుమారుడు కహాతు అయితే కహాతు కుమారుడు అమ్రామ్ అయితే ఈ అమ్రాము ఆ యోకేబెదును చేసుకున్నాడట. డాడీ వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాడు, మేనత్త. సరే, చాలా చివరి వయస్సులో పుట్టిండొచ్చు లేవి గారికి, వృద్ధాప్యంలో పుట్టిండొచ్చు. అందుకే అంత చిన్న అమ్మాయి ఆ మనవడికి భార్య అయింది. లేవి గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారని బైబిల్లో ఉంటుందంటే 130 సంవత్సరాలు బ్రతికాడట. ఈ 130 సంవత్సరాల్లో చివరి దశలో పుట్టింటేనే ఆ కూతురు ఈ మనవడికి సరిపడు వయసులో మ్యాచ్ అయి ఉండాలి. మోషే గారి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు, అమ్రాము, యోకేబెత్. ఎందుకు ఆగాను నేను ఇక్కడ? అమ్మా నాన్నను, మోషే గారి తల్లిని తండ్రిని మీకు ఇక్కడ ఆపి చూపించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. వీళ్ళిద్దరూ, అమ్మా నాన్న, మోషే గారి తల్లి తండ్రి ఇద్దరు మహా గొప్ప విశ్వాసులు, చాలా గొప్ప భక్తిపరులు. అంత గొప్ప భక్తిపరులు మనలాగా బాబు యేసు ప్రభు పిలుస్తున్నాడు నాయన రక్షణ పొందండి అని 100 సార్లు చెప్తే అప్పుడు వచ్చారు చూసారా మీరు? అలాంటి కేటగిరీ కాదు వీళ్ళిద్దరు. మోషే గారి అమ్మ నాన్న యోకేబెదు మరియు అమ్రామ్ గారు ఒక్కసారి చెబితే అది ఎవరి నుంచో విని విశ్వాసం విషయంలో అంత బలపడ్డారు వీళ్ళు. అందుకే తమ కుమారుడైన మోషేని ఎవరు ఏమీ చేయలేరు, మా విశ్వాసం అంత గొప్పది, దేవుడు మా ఇచ్చినటువంటి మాటను, వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు అని నమ్మి మోషేను ఫరో చెప్పినట్లు
నీళ్ళల్లోకి పడేసి తోసి చచ్చిపోని పడేయకుండా 3 నెలలు చాలా జాగ్రత్తగా కాపాడి ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు అలా నీళ్ళల్లో విడిచిపెడతారు, అది కూడా బాస్కెట్లో పెట్టి. మోషే గారి అమ్మ నాన్న అంత గొప్ప విశ్వాసులు, ఎక్సలెంట్ పేరెంట్స్ వీళ్ళిద్దరు. వీళ్ళు అంత గొప్ప తల్లిదండ్రులు అని మనం ఎలా గుర్తుపట్టగలమో తెలుసా? హెబ్రీ పత్రిక. మోషే గారి అమ్మ నాన్న అంత గొప్ప భక్తిపరులు. ఒక్క మాటను బట్టి వాళ్ళ విశ్వాసాన్ని అలా నిలబెట్టేసుకున్నారు. నా కుమారుని ఎవరు ఏమి ముట్టలేరు అన్న విశ్వాసంతో ఉన్నారట వాళ్ళు. దీని గురించి మోషే గారి తల్లిదండ్రుల గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఎంత చక్కగా రాస్తుందో చూడండి. ఇక్కడున్న తల్లిదండ్రుల గురించి దేవుని యొక్క జీవగ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో మన బిడ్డలను పెంచే విషయంలో మన గురించి దేవుడు అలా రాస్తున్నాడా ఆలోచించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అనే దాన్ని తీశారు. వచనం చూడండి ఎంత బాగుందో. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. విశ్వాసమును బట్టి దాచిపెట్టారట మోషేని వారు. ఏమిటా విశ్వాసం? ఎందుకు ఆ విశ్వాసం? ఎక్కడి నుండి పుట్టింది అని ఆలోచిస్తే ఆ విశ్వాసం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆదికాండం 15వ అధ్యాయంకి రావాలి. ఏ మాటను బట్టి వీరు విశ్వాసాన్ని పెంచుకున్నారు మోషే గారి తల్లిదండ్రులు? హెబ్రీ పత్రిక 11:23లో చూసాంగా. మోషే పుట్టినప్పుడు విశ్వాసమును బట్టి తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక కుమారుణ్ణి దాచిపెట్టారట. ఎవడేం చేసుకోలేడు నా కొడుకుని అన్న ధైర్యం ప్రదర్శించారట ఈ తల్లిదండ్రులు ఇద్దరు, అమ్రాము మరియు యోకేబెద్. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇందాక చదివిన మాటే 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ లెక్కను ఆలోచిస్తే వాళ్ళు లెక్కలు చూసుకున్నారు మొత్తం. ఏ లెక్కలు? ఇదిగో నేనేమో లేవీకి కుమార్తెను, నేనేమో లేవీకి మనవడను, మా తాతగారి వయసు ఎంత అని లెక్కేసుకున్నారు అమ్రామ్ గారు. మా నాన్నగారి వయసు ఎంత అని లేవి గురించి కూతురు యోకేబెద్ గారు ఆలోచించారు. లెక్కేసుకుంటే ఇప్పటికే ఒక 100 సంవత్సరాలు అయిపోయింది. మా తాత యాకోబు కదా, ఎప్పుడొచ్చాడు అని ఈవిడకు ఆలోచిస్తుంది అక్కడ. ఆ తర్వాత మా ముత్తాత ఎప్పుడొచ్చాడు అని అమ్రామ్ గారు లెక్కేసుకున్నారు. లెక్కేసుకుంటే దగ్గర ఇంకా చాలా దగ్గర పడింది, ఇంకొక 80 ఏండ్లే ఉంది పెండింగ్ అని. 400 సంవత్సరాలు పూర్తి అవ్వడానికి కేవలం ఇంకొక 20 సంవత్సరాలు పెండింగ్ ఉంది. ఈ కుమారుడు ఇప్పుడు పుట్టాడు, వీడి వయసు ఒకవేళ 80 వచ్చిందంటే ఈ అబ్బాయి వయసు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు 400 ఏండ్లు పూర్తి అవుతాయి. 400 ఏండ్లు పూర్తి అయ్యాయంటే ఇశ్రాయేలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాటను ఈ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అలా కుమారుణ్ణి దాచిపెట్టారు. లెక్కేసుకున్నారు ఎంత జాగ్రత్తగా. దాచిపెట్టి ఈ తల్లి చక్కగా ఒక బాస్కెట్ తయారు చేసి తగిన సమయం చూసి, ఏ సమయంలో అయితే ఫరో కుమార్తె అక్కడికి వస్తుందో నీళ్ళ వద్దకు, అదే టైంలోనే ఈ బాస్కెట్ని విడిచిపెట్టాలి. కుమారుణ్ణి బుట్టలో పెట్టి ఆ కుమారుణ్ణి బాస్కెట్ అలా పోతూ ఉండగా దగ్గరలో ఇశ్రాయేలీయులకు సంబంధించిన ఒక కుమార్తె కనబడాలి అక్కడ పక్కన. అప్పుడు ఫరో యొక్క కుమార్తె ఆ చిన్ని పాపను పిలిచి, ఎవరమ్మా నువ్వు అని అడగక మునిపే ఈ బాస్కెట్, ఈ బుట్ట ఏదైతే ఉందో, ఏ బుట్ట మీకు అందరికీ తెలుసనే చెప్తున్నా. నిర్గమకాండం 2వ అధ్యాయం దగ్గరకు వద్దాం ఇప్పుడు. ఇదంతా ఎంత క్రమబద్ధంగా జరుగుతుందో చూడండి మొత్తం సినారియో అంతా. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి
లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఎవరి లేవి వంశస్థుడు? ఇంతకు చూసాం ఇక్కడ స్క్రీన్ మీద, చెప్పండి. అమ్రాము. లేవి కుమార్తె అంటే ఎవరు? యోకెబెద్. మొదటి వచనం నుండి, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాని దాచెను. ఈ 2వ అధ్యాయంలో 2వ వచనం అర్థం కావాలంటే ఆవిడ ఎందుకు దాచిందో తెలుసుకోవడానికి మనం హెబ్రీ పత్రికకి వెళ్ళాలి. హెబ్రీ పత్రికలో ఏముంది? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మోషే గారి తల్లిదండ్రులు బిడ్డను కాపాడారట. ఏమిటా విశ్వాసం? 400 సంవత్సరాలని అబ్రహాం గారికి వాగ్దానం చేశారు. అబ్రహాం గారు ఇస్సాక్ గారికి చెప్పారు. ఇస్సాక్ గారు యాకోబు గారికి చెప్పారు. యాకోబు గారు మా నాన్నకు చెప్పాడని ఈవిడ ఆలోచిస్తుంది. లేవి కుమార్తెని యోకెబెదు, మా నాన్న నాకు చెప్పాడు అని మనవడైన అమ్రాం ఆలోచిస్తున్నాడు. అక్కడ ఒక్క మాటను బట్టి ఎంత విశ్వాసం పెంచుకున్నారు చూడండి. కౌంట్ గురించి ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారు. 400 సంవత్సరాల తర్వాత ప్రభు ఖచ్చితంగా విమోచిస్తాడు అన్న విశ్వాసంతో సాగిపోయింది వారి జీవితం. ఎలాగైతే వారు సంఖ్యను లెక్కేసుకుంటూ వేచి చూశారో, యేసు ప్రభు వస్తానని చెప్పినటువంటి ప్రభు రానే వస్తాడు. ఏ దినం వస్తాడో, ఏ గడియ వస్తాడో మనకు తెలియదు కదా. తెలియనప్పుడు మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడని మోషే గారి తల్లిదండ్రులు అమ్రాము మరియు యోకెబెదు ఎంత జాగ్రత్తగా బిడ్డను కాపాడారో, వాళ్ళు బిడ్డను కాపాడుకున్నట్లుగా మన ఆత్మను మనం అలా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు వచ్చే సమయానికి. ప్రియులారా, వచ్చేద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకుని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచక, జమ్ములో ఉంచిందట. ఏటి ఒడ్డున జమ్ములో, ఏటిలో విడిచిపెట్టలేదు. మీరు గమనిస్తే ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా అంటే ఏటిలో జమ్మూ కాశ్మీర్ కాదు, నదుల్లో చెరువుల్లో పచ్చగా కొన్ని తీగలు అల్లుకొని పోయి ఉంటాయి. అలాంటిది జమ్ము. నీళ్ళలో వదిలిపెట్టకుండా ఆ కుమారుని జమ్ములో పెట్టింది. జమ్ములో పెడితే ఏమవుతుంది? ఇప్పుడు అది నీళ్ళలో కొట్టుకుపోదు. ఆ టైంకి ఆవిడ రావాలి. ఎవరు? ఫరో కుమార్తె. చూద్దామా? 5వ వచనం. ఫరో కుమార్తె 4వ వచనం నుండి, వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టు మరి అక్క దూరంగా నిలిచి ఉండను. ఏం ప్లేస్మెంట్ అబ్బా! మొన్న క్రికెట్ మ్యాచ్ అయిపోయింది. బాల్ ఎక్కడొస్తుందో అక్కడ ఫీల్డర్ ఉండాలి. బాల్ రావాలి, క్యాచ్ చేయాలి. స్పోర్ట్స్లో అన్నీ ఇలానే జరుగుతాయి. కొన్ని పకడ్బందీ ప్లేసుల్లో అప్రమత్తంగా ఉండడానికి కొందరు నిలబెట్టింటారు. మోషే గారి తల్లి, నాయన, అమ్మ, బిడ్డ, నువ్వు అక్కవు, తమ్ముడిని బాస్కెట్లో పెట్టి జమ్ములో పెడుతున్నా, నువ్వు అక్కడ నిలబడి. కొద్దిసేపట్లో ఆవిడ వస్తుంది, చూద్దాం. అక్కడ ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తనొకదును పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఏం జరుగుతుంది చూడండి. ప్లేస్మెంట్ ఇది. ఇదంతా దేవుని కార్యం అయితే అద్భుతంగా జరుగుతుంది. తమ్ముడిని జమ్ములో ఆ బాక్స్లో పెట్టి జమ్ములో పెట్టగా ఆ ఫరో కుమార్తె రావాలి, ఈ అక్కను చూడాలి, అక్కను అడగాలి. అక్క వెళ్ళి అడగాలి, నేను ఈ అబ్బాయిని పెంచడానికి ఎవరైనా తీసుకురమ్మంటామని. ఎవరు వచ్చారు? ఫైనల్గా తల్లే వచ్చింది. తల్లి వచ్చిన తర్వాత ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. సాధారణంగా బిడ్డలు పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగం చేస్తే ఆ వచ్చిన మొదటి జీతంలో అప్పుడు కొంచెం డబ్బు తెచ్చి తల్లికి తండ్రికి, నాది ఫస్ట్ శాలరీ మమ్మీ అని నీకు మనకు ఒక బిస్కెట్ ప్యాకెటో స్వీట్ బాక్సో ఏదో పట్టుకొని వచ్చి ఏవో చేస్తాంటారు ఇంకా పిల్లలు, నా ఫస్ట్ జీతమ్మా అని. కానీ మోషే గారు 3 నెలలకే తల్లికి సంపాదన తెచ్చిపెట్టాడు. ఏమి గ్రేట్నెస్ అది అసలు చెప్పాలంటే. ఆ ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకెళ్ళి పెంచితే నీకు జీతం ఇస్తానని చెప్పింది ఆవిడ. 3 నెలలకే ఎంప్లాయ్మెంట్ దొరికింది అక్కడ. ఆ అబ్బాయికి 3 నెలలకే ఉద్యోగం దొరికింది.
ఏ పని చేయకుండా పాలు తాగుతూ సంపాదించిన ఏకైక మగబిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది మోసే గారే అనిపిస్తుంది నాకు. పాలు తాగుతూ దాంట్లో డబ్బు సంపాదించాడు. ఆహా, ఏమి ధన్యత ఈ తల్లికి, విశ్వాసురాలైన ఈ తల్లికి. హెబ్రీ పత్రిక 11లో ఏం చూసాం? విశ్వాసమును బట్టి తల్లిదండ్రులు బిడ్డను కాపాడారట. వారి విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొని ఆ బిడ్డ ద్వారా వీరి యొక్క కఠినమైన శ్రమలలో ఉచితంగా జీతం వచ్చింది, ఉచితంగా వేతనం. అప్పటికే ఇశ్రాయేలీయులు ఏ స్థితిలో ఉన్నారు? ఫరో పెట్టిన భారం, ఫరో పెట్టిన బరువు మోస్తూ మోస్తూ వెట్టి చాకరీ చేస్తుంటే మోషే జననం ఇంటికి దీవెనకరంగా మారిపోయింది. తల్లిదండ్రులు చూపించిన విశ్వాసం, వారి విశ్వాసానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఎంత బాగుంది చూడండి. అక్కడ మీరు ఆ వచనం చూడాలి, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఇవన్నీ నేను మీకు ఎలా చెప్పాలో అని నేను రాత్రి 1 గంట కూర్చొని ఆలోచిస్తున్నాను. ఇవన్నీ నేను ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అన్న విషయం. 8వ వచనం, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఫరోను కొట్టేటోడు ఫరో ఇంట్లో అడుగు పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఫరోను అతని జనాంగాన్ని కూలదోసేవాడు. ఫరోకు తెలీదు నేను పెంచుతున్న, నా ఇంటిలో పెంచుతున్న ఈ బిడ్డ నన్నే కొడతాడన్న విషయం. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో చూడండి. ఫరో, నీవు, నీ సైన్యం, నీ దేశ ప్రజలందరూ కలిసి నా ప్రజలను మీరు హింసిస్తున్నారు కదా, వెట్టి చాకరీ చేపిస్తున్నారు కదా, కఠినమైన పని చేయించుకుంటున్నారు కదా. నీ తలెక్కి కూర్చుని నెత్తినెక్కి కూర్చునేటోడు నీ ఇంట్లోనే పెంచుతున్నాను నేను. నీ సైన్యం, నీ దేశ ప్రజల యొక్క అంతం చూసేవాడు నీ ఇంట్లోనే అడుగు పెడుతున్నాడని దేవుడు మోషే గారిని ఫరో ఇంట్లోకి పంపించాడు. ఈరోజు ఈ వాక్యం అంతా చెప్పిన దాంట్లో ఒక మాట చెప్పాను, యాకోబు నువ్వు భయపడకు, వెళ్ళు, నేను నీతో కూడా ఉంటానండి. అలా దేవుడు మోషే గారితో ఫరో ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఎంత ప్లాన్ జరుగుతుంది చూడండి. 11వ వచనం, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుని కొట్టగా చూశాను. దీని కంటిన్యూయేషన్ మనం రేపు చూద్దాం. 10 వచనాలు చూసాం, 2వ అధ్యాయం 10వ వచనం. దీన్ని మర్చిపోకండి, ఇంటికి వెళ్ళి నెంబర్ వేసుకోండి. వీలైతే ఈ రాత్రికి ఈ వీడియో యూట్యూబ్లో పెట్టగలమా? రేపు ఉదయానికి మళ్ళీ సిద్ధమవుతుంది. రాత్రి పడుకోండి, ఉదయాన్నే మళ్ళీ ఇది చూడండి ఈ వీడియోను, ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో. మళ్ళీ ఒకసారి విని మళ్ళీ రేపు సాయంత్రం ఇక్కడ కలుద్దాం. టైం అయిపోతుంది కదా, 9-10 అయింది. టైం కూడా లేదు, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మనము ఈరోజు కంటిన్యూయేషన్ మనం రేపు చేద్దాం, మిస్ అవ్వకండి. ఇంతవరకు విన్న దాంట్లో చాలా విషయాలు, విశ్వాస సహితమైన తల్లిదండ్రులు ఎంత గొప్ప కార్యం చేశారు అక్కడ. వారు చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు వీరి పేర్లు క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లిదండ్రులు చూడండి ఎంత బాగున్నారు వీరు. కుమారుడు పుట్టగానే 3 నెలలకే తల్లికి ఉచితంగా ఆదాయం లభించింది అక్కడ. 3 నెలలకు తల్లికి సంపాదన తెచ్చిపెట్టిన ఏ కుమారుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి. విశ్వాసమునకు కుమారుని ఘనత కాదది. తల్లిదండ్రులు విశ్వాసమునకు ఆధారము లేని రోజుల్లో విశ్వాసం చూపించారు. అబ్రహాం గారికి చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది, మా దేవుడు గొప్పవాడు, నమ్మారు వాళ్ళు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకుందా ఇక్కడ? లెట్ us ఎగ్జామిన్ అవర్ ఫెయిత్. ప్రభువు మీద మనకున్న విశ్వాసం, ఆయన మాటల మీద మనకున్న విశ్వాసం. అందుకే చెప్పా, 100 సార్లు చెప్తే అప్పుడు వచ్చింది మార్పు మనకు. ఓ నిజంగానే యేసు ప్రభు నా కొరకు చనిపోయేటట, నా పాపాల కొరకు అని మనం అందరం ఎన్నో సంవత్సరాలు ఆలోచించి వచ్చారు. కానీ ఇక్కడ వారి పితరులకు ఒక మాట చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత వస్తానని. విశ్వాసం చూపించారు, నా కుమారుడు బ్రతుకుతారని నదిలో జమ్ములో విడిచిపెట్టారు. ఆలోచించండి ఈ విషయాలన్నీ. కాబట్టి మీరు కూడా ఏ జాబితాలో ఉండాలి? మనం కూడా విశ్వాసులుగానే ఉండాలి, అవిశ్వాసులుగా ఉండకూడదు.
విశ్వాసులు ఎప్పుడూ విజయాన్ని పొందుకుంటారు, అవిశ్వాసులు ఓడిపోయి పడిపోతారు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందరితో ముగిస్తూ దీని కొనసాగింపు రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన మాటలు మా హృదయంలో భద్రపరచమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.